దిగుతూ మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి కానీ పెళ్లి మాత్రం కావట్లేదు. దేనికైనా టైం రావాలరా. ఏంటి బాబాయ్? ఇదిగా మాట్లాడు. ఈ రహస్యం నీకు నాకు తప్పు ఊళ్ళో ఎవరికి తెలకుండా కాపాడుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇప్పుడు బయట పెట్టేస్తావేంటి? బాబాయ్ నువ్వుకేనా? సూపరో నా పులిపిట్టావు. వాడెవడో రోజు సచ్చు ఇంట్లోంచి గోడ దూకి పారిపోతుంటే ఊళ్ళో ఎంతమంది కూడా పట్టుకోలేని ఎదవలో అయిపోతున్నాం. ఈ రోజు కూడా దూకుతాడంటావా? ప్రతిరోజు దూకుతున్నాడని మన ఆడంగులు చెప్పబట్టే కదంటా మన అందరం ఇక్కడ కాపలా కాస్తున్నాం. నేను తుమ్ముతానని చెప్పాను కదా, ఆడు తుమ్ముతున్నాడేంటి? ఇదేంటి ఇంత తొందరగా తుమ్మాడు? అయినా తుమ్ము తూర్పు నుంచి వినపడుతుందేంటి? మళ్ళీ తుమ్మాడేంటి? అదేంటి మళ్ళీ తుమ్మాడు? అంటే లేట్ చేయకూడదని గబగబా తుమ్ముతున్నాడు అనమాట. ఇంకా ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయడానికి తెలియదు. ఎక్కడో మాడుతున్నాడు. నాకోసారి ఆడి మొహం చూపించి తర్వాత ఉదికి ఆరేయండి. నేనే సచ్చు, ఏదో తమాషాగా. ఏంట్రా తమాషా? మూతి మీద మీస మొలవని ఎదవా మాడు పగలేలా కొట్టండి. ఈ ఊరికి పెద్ద ఒకటి నేను బతికే ఉన్నాను కదా. ఇంతకీ వీడేవాడు? ఓరు దుర్మార్గుడా, బంగారం లాంటి పిల్ల జీవితం నాశనం చేసేసావు కదరా. నిన్న అసలు ఈ చెడిపోయిన పిల్లని ఈ ఊళ్ళో ఇంకేమో కూడా పెళ్లి చేసుకుంటాడా? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నేనెందుకు నువ్వు చేసుకుంటావా? ఎందుకు చేసుకుంటాను? నువ్వు చేసుకుంటావా? ఊరి పండు ముసలోడా, నువ్వు కూడా చేసుకోవా? చూసావా, ఈ ముసలోడు కూడా చేసుకోనంటున్నాడు. కాబట్టి ఈ పిల్ల జీవితాన్ని అల్లరి చేసినటువంటి నువ్వే దీనికి అల్లరి మొగుడివి. ఇదిగో తాళి కట్టు. కట్టరా నోరు మూసుకో. నువ్వు చిన్నదానివి, నేను చెప్పే మాట నువ్వు. నేను పెళ్లి చేసుకోకపోతే ఈ జన్మలో నీకు పెళ్లి అవ్వదు. కట్టరా. ఈ లూజ్ బస్ అంటే ఏమనుకున్నావురా? సింహం రా, సింహం. వెల్కమ్ హోమ్. వెల్కమ్ పద్మిని తల్లి. ఎవడ్రా ఈ పాత సామాన్లను ఇక్కడ పెట్టింది? ఇతనే. ఈ పిచ్చోడికి వేరే పని లేదు. అర్జెంటుగా ఈ చెత్త ఎక్కడి నుంచి తీసేపోతే తీస్తా. ఇది చెత్త. తీరా. ఒరే దరిద్రుడా, చూస్తావేంట్రా? ఇది తీసుకెళ్ళి మూల పెట్టు. అరే అవన్నీ చెప్పండి. మూల పెట్టమంటే నా మొహమ్మద్ పెడతావేంట్రా? తీసుకెళ్ళి మూల పెట్టు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? రే నువ్వెక్కడికి రాటు, నువ్వెక్కడికి రాటు. ఏమిట్రా ఈ వాసన? నాటు సారానా? నాటు సారా కాదండి, వార్నిష్. వార్నిషా వల్ల కాడా? అర్జెంట్ గా ఇక్కడ క్లీన్ చెప్పితే నీ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తా. సార్ మీకు దండం పెడతాను, ఆ డెసిషన్ తీసుకోకండి సార్. రే దత్తమ్మ, అలా నిలబడి చూస్తామేంట్రా? ఇది శుభ్రంగా క్లీన్ చేయండి రా. నేను క్లీన్ చేయించేస్తాను సార్. ఏమిట్రా చేయించేది? అసలు ఇలాంటి పిచ్చోడికి ఎవరు పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చింది? మేనేజర్ అప్పలాజో, ఇదిగో వస్తున్నా.
రాంబాబు గారు అమ్మాయి గారిని బలవంతంగా తీసుకెళ్తాడా? సమయానికి నేను ఊళ్ళో లేకపోతే సరిపోయింది, కానీ ఉన్నట్టయితే ఒక శవం లేచిపోయింది. మరి ఆ సమయానికి ఎక్కడ తెచ్చావు? ఆ శవం నాదే అవుద్దని అనుమానం వేసి నా శవాన్ని నేనే కాపాడుకున్నా. ఏడ్చావులే. అమ్మాయిని తీసుకొచ్చి వాడికి తగిన బుద్ధి ఎలా చెప్పాలని నేను ఆలోచిస్తుంటే నీ పిచ్చివాడు ఏమిటి? పోనీ మనమే పోలీసులకు ఫోన్ చేస్తే? మామ అల్లుళ్ళు జైలుకి, మనం బెయిల్కి. మరి ఏమనుకున్నారు? ఈ విషయం పోలీసుల దాకా వెళ్ళిందంటే పసిబిడ్డను చంపినందుకు అల్లుణ్ణి కాపాడినందుకు మామని, పోలీసులు వీళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ లో పెట్టి చెత్త కొడుతుంటే పసిపిల్లలు ఏడ్చినట్టు ఏడుస్తారు. సముదాయించడానికి కూడా ఎవరు రారు. అయ్యగారు, ఏ గొడవ లేకుండా అమ్మాయి గారితో అన్ని విషయాలు మాట్లాడి నేను తీసుకొచ్చేస్తాను కదా. అమ్మగారు, దారిలో తింటానికి కాసిన మురుకులు సంచులు వేసి ఇవ్వండి. మన సీట్లకేం డోకాలేదు. క్యారెక్టర్ సర్టిఫికేట్. ఎక్స్క్యూజ్ మీ, మీకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇష్యూ చేశారా? కాండక్ట్ సర్టిఫికేట్ గురించి తెలుసు, కానీ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంటే ఇష్యూ చేయలేదా? లేదు. అయితే ఎంతకాలమో మీరు ఈ కాలేజీలో ఉండరు. ఎక్స్క్యూజ్. ఏ భగవాన్, ఐఎమ్ సో లక్కీ. నాకు క్యారెక్టర్ సర్టిఫికేట్ ఇచ్చారు. నాకు ఇంకా టీసీ ఇవ్వరు. ఇవి కన్నీళ్ళు కాదండి, ఆనంద బాష్పాలు. అనుమహి అంటే మీరేనా? ఈ రిజిస్టర్ లో సైన్ చేసి క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకోండి. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ ఏంటి? అంత తెలిస్తే నేను అటెండర్ ఎందుకు అవుతానమ్మా? ఏ లెక్చరర్నో అయ్యేవాడిని. ఆ మహానుభావులే లేకపోతే మీకు ఈ సర్టిఫికెట్లు వచ్చేవే కావమ్మా. వీటి గురించి వాళ్ళనే అడుగుదాం. పద పద. మీ డౌట్ ఏంటో అర్థమైంది. మా కాలేజ్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలకి అబ్బాయిలకి ఓ చిన్న టెస్ట్ పెడతారులేండి. ఆ టెస్ట్ పేరే క్యారెక్టర్ టెస్ట్. జూనియర్ అమ్మాయిల మీదకి సీనియర్ అబ్బాయిల్ని, సీనియర్ అమ్మాయిల్ని జూనియర్ అబ్బాయిల పైకి ప్రయోగిస్తాం. ఒకవేళ పడిపోయారనుకో, ఎక్కడ పడాలి? ఒళ్ళో. ఎక్కడి నుంచి వస్తారమ్మా? పడిపోవడం అంటే లైన్ లో పడిపోవడం. అది కూడా తెలుసా లేదా? లేక లైన్ గీసి చూపించాలా? తెలుసు తెలుసు. వెరీ గుడ్. నా పైకి వస్తావు. వాట్? నాకంటే పైకి వస్తావు అంటున్నా. అలా పడిపోయిన వాళ్ళను బ్యాడ్ క్యారెక్టర్ గా డిసైడ్ చేసి కాలేజ్ మొత్తం నుంచి పుసుక్ డిస్మిస్ చేస్తారు. ఆ టెస్ట్ లో పాటుగానే మొన్న మీ కాళ్ళకు మా కాళ్ళు అడ్డుపెట్టి మీ నడుము పట్టుకొని మిమ్మల్ని వాటేసుకున్నాం. అయినా మీరు మాకు పడలేదు, పైగా చెంప దెబ్బ కూడా కొట్టారు. అలా మీరు ఈ టెస్ట్ లో పాస్ అయ్యారు, అందుకే మీకు ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేశారు. ఇక మీ సీట్లకి ఏం భయం లేదు, కాలేజ్ సీట్లు. కానీ లాస్ట్ ఇయర్ త్రిషా జెనీలియాల విషయంలో చాలా ఘోరం జరిగింది. ఏం జరిగిందండి? అండి వద్దు, కొంచెం క్లోజ్ గా పిలిస్తే చాలు. ఏం జరిగిందిరా? రా, ఓవర్ అయింది, కొంచెం సోడా కలుపు. ఏం జరిగింది పవన్? ఇది ఓకే, నువ్వు తప్పకుండా నా పైకి వస్తావు. మీలాగే త్రిషా జెనీలియా అనే ఇద్దరు బ్యూటీస్ మన కాలేజ్ లో జాయిన్ అయ్యారు. వాళ్ళకు కూడా క్యారెక్టర్ టెస్ట్ చేసే బాధ్యత ప్రిన్సిపల్ గారు మా ఇద్దరికే ఇచ్చారు. నువ్వు త్రిష, నువ్వు జెనీలియా అనుకోండి. మీరు అటు నుంచి వస్తున్నారు, మేము ఇటు నుంచి వస్తున్నాం. అలా చూస్తే రారమ్మా, వెళ్తే వస్తారు. ఓకే ఓకే. వాళ్ళని కూడా మేము ఇలాగే పట్టుకున్నాం. కళ్ళు ఎదురుగా కళ్ళు, ముక్కు ఎదురుగా ముక్కు, లిప్స్ ఎదురుగా లిప్స్. ఆ తర్వాత ఏముంది, వాళ్ళు కూడా మీలాంటి ఐస్ క్రీమ్ తిన్న బాడీలే కదా. ఒక చెయ్యి జారిపోతా ఉంటే రెండో చెయ్యి కూడా వేసి గట్టిగా వాటేసుకున్నాం. ఒక్కసారిగా త్రిషా ఫేస్ లో ఉషా ఫ్యాన్ గాలి తాకిన ఫీలింగ్స్, జెనీలియా ఫేస్ లో జెట్ ఎయిర్ వేస్ వెళ్తున్న ఫీలింగ్. ఏదో మైకం, ఏదో లోకం. హార్ట్ లో బీట్ పెరిగింది, బ్లడ్ లో బీపీ పెరిగింది, మనసులో శ్వాస పెరిగింది. ఏదో కెమికల్ రియాక్షన్. అంతే, మా డ్యూటీలో భాగంగా
మా మనసులు చంపుకొని ఇలా ముద్దు కూడా పెట్టుకున్నాం. సరిగ్గా వాళ్ళు మేము ఇలాగే నెట్టేశాం. బట్ వాళ్ళు మళ్ళీ మమ్మల్ని ఇలా హక్ చేసుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నారు. ఇక చాలు 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 చాలు. మీరు చాలన్నారు, వాళ్ళు కావాలి అన్నారు, కాలేజీ నుంచి డిస్మిస్ అయ్యారు. పాపం పూర్ ఫెలోస్, వాళ్ళకి మాలాగా కంట్రోల్ లేదనుకుంటాను. మీకు మాత్రమే ఉంది మీ బొందా. మాకు క్యారెక్టర్ సర్టిఫికెట్స్ రావడం కోసం మీరెంతో హెల్ప్ చేశారు. చాలా థ్యాంక్స్. ఇట్స్ ఓకే బేబీ. మొన్న అలా బిహేవ్ చేసినందుకు సారీ. ఇట్స్ ఓకే బేబీ. బడే బడే కాలేజెస్ మే ఐసే చోటే చోటే బాత్ హోతే रहते हैं. అవును, ఓ చిన్న డౌట్ అండి. ఆ కేకు కత్తి అంటే ఏంటండి? ప్లీజ్ చెప్పండి. Let's be friends. Let's be friends. ఈ హత్య జగ్గారావు ఎంత మాత్రం చేయలేదు. ఈ కేసులో డిఫెన్స్ వారికి ప్రాణం లాంటి ప్రత్యక్ష సాక్షి తూచి తూచి మాట్లాడే తూచి సత్యారావు గారిని ప్రాసిక్యూట్ చేయడానికి కోర్టు వారు అనుమతించవలసిందిగా కోరుతున్నాను. ఎస్ ప్రొసీడ్. చూడండి తూచి సత్యారావు గారు, హత్య జరిగిన స్థలంలో మీరున్నారా? ఎస్. అంటే అతని హత్య చేయలేదు కదూ, నిర్దోషి కదూ? నో. అంటే ఇతనే హత్య చేశాడు, శిక్ష వేయమంటారా? ఆర్డర్ ఆర్డర్. ముఖ్యంగా ఈ ఆఖరి సాక్ష్యాన్ని బట్టి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం జగ్గారావు హత్య చేశాడని కోర్టు నమ్ముతూ జగ్గారావుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం అనేది. నిన్ను చంపేస్తాను. ఆ తూచిగారితో సాక్ష్యం చెప్పించి నిన్ను చంపుతాను రా. నువ్వు జైల్లో ఉంటావు కదా, ఎలా చంపుతావు? నేను జైల్లో ఉన్నా సరే, బెయిల్ మీద ఉన్నా సరే, నా వాళ్ళ చేత గాని నీ వాళ్ళ చేత గాని ఇంట బయట రైల్లో గాని రిక్షాలో గాని బస్సులో గాని కారులో గాని ముద్ద చేత గాని ముద్దు చేత గాని ఎక్కడ పడితే అక్కడ నువ్వు ఊహించని చోట ఊహించని విధంగా హత్య చేయిస్తా. త్వరలో నీ ప్రాణాలు గాల్లో కలుస్తాయి. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. నేను మీ పెళ్ళం అలివేలిని కాదండి, నాగమణిని. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేరాలు ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం